హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లక్కమాంబ పార్ట్ 88. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏ పేసరుగా ఏదైనా ఉంటే సూటిగా చెప్పు, నాంచకుండా కసిరాడు ఈసారి శౌర్య. దాంతో కాస్త భయపడి మెల్లిగా నోరు తెరిచి కిస్ అంది లక్కీ. సిగ్గుతో తన చెంపలు కెంపులవుతా. కిస్? అవును కదా, మర్చిపోయాను. అందరి ముందు చేసావు కదా, అస్సలు ఫీల్ రాలేదు. పోనీ ఇప్పుడు ట్రై చేస్తే ఫీల్ వస్తుందేమో. రైట్, మనం ఇద్దరమే ఉన్నాం గదిలో. ఇప్పుడు చేస్తావా, ఫీల్ వస్తుంది అని తన కళ్ళలోకి చూస్తూ అడిగాడు శౌర్య లక్కీని. ఆ మాటలకి చాలా సిగ్గుపడిపోయి ఊహు అంది లక్కీ. కావాలి, నువ్విప్పుడు ఇచ్చావనుకో, అనిక లాంటి వాళ్ళు మన మధ్యకి ఇక రారు కదా అన్నాడు శౌర్య తనకి నచ్చ చెప్తూ. అంది లక్కీ ఒప్పుకున్నట్లుగా. మరి కానీ అన్నాడు శౌర్య. నాకు సిగ్గు అంది లక్కీ. ఆ రోజు సిగ్గుపడలేదే అన్నాడు శౌర్య. ఆ రోజు అందరూ ఉన్నారు, ముఖ్యంగా మా నాన్నగారు. నన్ను బలవంతంగా ఊరికి తీసుకుపోతాడేమో అని భయపడి అలా చేశాను. కానీ ఇప్పుడు మీరొక్కరే ఉన్నారు అని అంటుంది అలిగినట్టుగా లక్కీ. అంటే ఇప్పుడేంటే, ఇంట్లో వాళ్ళందరినీ పిలిస్తే కానీ ఇవ్వవా, లేక నీకు మూడు రాదా అని సీరియస్గా అడిగాడు శౌర్య. దాంతో భయపడిన లక్కీ అతని మెడ వంపుల్లో ముఖం దాచుకొని భయమేస్తుంది బావా అంటుంది గారంగా. ఓయ్ పెసరగాయ్, ఆ రోజు భయపడలేదు అంటూ నవ్వుతూ అతని రెండు చేతుల్లోకి ఆమె ఫేస్ ని తీసుకొని ఐ లవ్ యూ లక్కీ అన్నాడు. ఐ లవ్ యూ టూ బావా, నన్ను నిజంగా నాన్నగారితో పంపించవు కదా అంటుంది లక్కీ. ఇలాంటి మంచి రొమాంటిక్ టైంలో మీ నాన్నగారు మధ్యలో ఎందుకు వస్తున్నారే? అసలు ఆయన కోసమే నా దగ్గరికి వచ్చావా? నాకు ఐ లవ్ యూ టూ అని చెప్తున్నావా? ఎంతసేపు నాన్నగారు నాన్నగారు అంటావేంటి అంటూ తన రెండు చేతులను వదిలేశాడు. ఇక్కడ చెట్టంత మనిషి కనిపించట్లేదా నీకు? లూజ్, వెళ్ళిక్కడి నుంచి అంటూ కసిరాడు. లక్కీని లేపి తను కూడా లేచి నిల్చొని కోపంగా శౌర్య. బావా ప్లీజ్ బావా, బావా బావా ప్లీజ్, కోపం వద్దు బావా ప్లీజ్ అంటూనే అతను పక్కకి తీపేసిన ఫేస్ ని తన వైపు తిప్పుకొని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఐఎమ్ సో సారీ బావా, నాన్నగారి మీద భయం నాకు గుండెల్లో ఉండిపోయింది అలా. ఇంతకీ బయటికి వెళ్ళట్లేదు ప్లీజ్ అంటూ శౌర్య ఫేస్ ని వదిలేసి గట్టిగా హక్ చేసుకుంది లక్కీ. ఇప్పుడు మీరెలా చెప్తే అలా వింటాను, ఎవ్వరిని మధ్యలోకి తేను, మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను, సారీ బావా అంది అతని ఎదపై ముఖం దాచుకుంటూ లక్కీ. దాంతో శౌర్య ఆమెను తన రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి, ఇక్కడ చలిగా ఉంది, పైగా వర్షం కూడా వచ్చేలా ఉంది, రూమ్ లోకి వెళ్దాం అంటూ బాల్కనీ నుంచి రూమ్ లోకి తీసుకెళ్తాడు లక్కీని. అతని బెడ్ పై పడుకోబెట్టి ఇప్పుడే వస్తాను, జస్ట్ వెయిట్ అంటూ తన ఫోన్ పక్కనే ఛార్జింగ్ పెట్టి డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళాడు. కాసేపటికి బయటికి వచ్చి బాల్కనీలో లైట్ ఆఫ్ చేసి దాని డోర్ కూడా లాక్ చేశాడు. ఆ తర్వాత తన బెడ్రూమ్ కూడా లాక్ చేశాడు శౌర్య. అప్పుడు లక్కీకి కాస్త భయంగా అనిపించింది. బయటికి వెళ్లకుండా డోర్ లాక్ చేయడంతో తనకి చెమటలు కూడా పట్టేశాయి. బట్ నార్మల్ గా ఉండడానికి ట్రై చేసింది లక్కీ. అంతలోనే బావ నావాడు అని తనకు తాను చెప్పుకుంటుంది. ఇప్పుడు అస్సలు కోపం తెప్పించకూడదు బావకి అని లేచి కూర్చుంటుంది లక్కీ. ఈలోపు శౌర్య ఒక షాపింగ్ బ్యాగ్ కమ్ బాక్స్ పట్టుకొని వచ్చి అది ఓపెన్ చేశాడు. అందులో లైట్ బ్లూ కలర్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్రింట్ ఉన్న జార్జెట్ శారీ విత్ బ్లౌజ్ తో కనిపించింది. అది చూడగానే వావ్ అంది లక్కీ. బాగుందా లక్కీ? ఇది నీకోసమే, చాలా రోజుల క్రితం షాపింగ్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇచ్చే ఛాన్స్ లేకపోయింది, ఇవాళ ఇస్తానని కూడా అనుకోలేదు. బట్ సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి ఇవ్వాలి అనిపించింది. ఈసారి కట్టుకోవా నా కోసం ప్లీజ్ అన్నాడు నవ్వుతూ శౌర్య. అలాగే బావా, కట్టుకుంటాను అంటూ శారీ విత్ బ్లౌజ్ పట్టుకుని డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళి
ఇక శౌర్య బెడ్‌పై పడుకొని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 5 నిమిషాలు, 10 నిమిషాల్లోకి మారి 15 నిమిషాలుగా సాగిపోయింది. కానీ లక్కీ బయటికి రాలేదు. "లక్కీ ఇంత టైం ఏంట్రా?" అన్నాడు శౌర్య బయటి నుంచి. "జస్ట్ వెయిట్ బావ అయిపోయింది" అంటుంది. మరొక 5 నిమిషాలు కూడా పూర్తయ్యాయి. "ఏయ్ పెసరగాయ్ ఏం చేస్తున్నావే లోపల?" అని ఈసారి కోపంగా అరిచాడు శౌర్య. దాంతో భయపడిన లక్కీ "సారీ బావ, నాకు శారీ కట్టుకోవడం రాదు" అంటూ అప్పుడు అసలు విషయం చెప్పింది. లక్కీ డ్రెస్సింగ్ ఏరియా నుంచి "రాక్షసి ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా" అని లోపలికి వెళ్ళిన శౌర్య లక్కీని చూసి షాక్ అయిపోతాడు. ముం ముందు తను కుర్తీ ప్లాజోలో ఉన్న లక్కీ ఇప్పుడు కుర్తీ తీసేసి బ్లౌజ్ వేసుకొని ప్లాజో పైన శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తుంది. తనని అలా చూడగానే నవ్వాగలేదు శౌర్యకి. "ఏంటి ఇలా కూడా కట్టుకుంటారా శారీ?" అని అడిగాడు శౌర్య తన ప్లాజోని చూపించి. అప్పటి వరకు కుర్తీలో ఉన్న లక్కీ బ్లౌజ్ కరెక్ట్‌గా సరిపోవడంతో ఆమె శరీర వంపులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అలాగే బ్లౌజ్‌కి, ప్లాజోకి మధ్య ఉన్న సన్నటి నడుము మెరుపు తీగలా ఉంది. ఇక ఆమె అందమైన నాభి ముద్దొస్తుంది. లక్కీని అలా చూస్తుంటే తనని తాను మర్చిపోయాడు శౌర్య. ఇక శారీ బొడ్లో దూవుకొని కుచ్చిళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది లక్కీ. "మరి మీరు శారీ బ్లౌజ్ మాత్రమే తెచ్చారు. శారీ పెట్టుకోట్ తేనే లేదు. అందుకే ప్లాజో పైన ట్రై చేస్తున్నా. అయినా అన్నీ పర్ఫెక్ట్‌గా తేవాలి బావ. ఇలా సగం సగం కాదు" అంటుంది చాలా సీరియస్‌గా లక్కీ. "రాక్షసి అంత పర్ఫెక్ట్‌గా అన్నీ కావాలి అంటే నువ్వు కూడా పర్ఫెక్ట్‌గా శారీ కట్టుకోవడం నేర్చుకోవాలి కదా! అయినా నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ" అని మధ్యలోనే ఆగిపోయాడు శౌర్య. దానికి లక్కీ నవ్వుతూ "ఆల్రెడీ మీరు నన్ను చేసుకున్నారు బావ" అంటుంది. తన నవ్వు చూడగానే శౌర్య కోపం కూడా ఎగిరిపోయింది. ఇక నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న శారీని తీసుకున్నాడు. "నేను కడతా" అని. "అలాగే" అంటూ తన 2 చేతులు పైకి లేపి అతని ముందు నిలబడింది. చీర చెంగు తీసుకొని ఎప్పుడైతే బొడ్లో దగ్గర దూపాడో అంతే కితకితలు అంటూ మెలికలు తిరిగిపోయింది లక్కీ. "ఓయ్ సరిగ్గా నిలబడు" అన్నాడు శౌర్య. "అబ్బా నాకు చక్కిళ్ళు గింతలవుతున్నాయి బావా" అంది లక్కీ అందంగా. "నీకు చాలా ఎక్కువైపోయిందే" అంటూ పళ్ళు తీసి తన భుజంపై వేసి మళ్ళీ కుర్చీలు పెట్టడానికి ట్రై చేశాడు చాలా సేపు. కానీ ఎంతసేపు ట్రై చేసినా అవ్వట్లేదు. దాంతో లక్కీకి కాదు ఈసారి శౌర్య కూడా విసుగొచ్చేసింది. "ఇక చాల్లే నీకు చీర సూట్ అవ్వదు" అంటూ తన చీరని తీసేసి పక్కన పడేశాడు శౌర్య. "కదా మరిప్పుడు జీన్స్ ప్యాంట్, షార్ట్ టాప్ ట్రై చేయాలా బావా" అని అడిగింది లక్కీ హుషారుగా. "అవునే నేను కూడా సూట్ వేసుకొని వస్తాను. ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం" అన్నాడు వెటకారంగా శౌర్య. "అవునా బావా ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏదైనా పార్టీకా?" మెరుస్తున్న కళ్ళతో అడిగింది లక్కీ. "దీన్ని నేనే కాదు ఎవ్వడూ బాగు చేయలేడు" అని మనసులో అనుకుంటూ తనని 2 చేతుల్లో మళ్ళీ లిఫ్ట్ చేసి తీసుకొచ్చి బెడ్‌పై పడేశాడు. అంతకుముందు ఎంతో స్మూత్‌గా పడుకోబెట్టాడు. ఇప్పుడేమో ఎత్తేశాడు పోలీసోడు అని మనసులో తిట్టుకుంది లక్కీ. ఇక లక్కీ పక్కనే చేరాడు. లక్కీ కంగారుగా లేచి కూర్చొని "నేను వెళ్తా" అంది. "ఎక్కడికి?" అని అడిగాడు సీరియస్‌గా. "అత్త రూమ్‌కి" అంది లక్కీ. "నో. ఒక్కసారి నా రూమ్‌లోకి వస్తే నా పర్మిషన్ లేనిది బయటికి వెళ్ళకూడదు" అంటూ ఆమె పక్కనే పడుకొని ఒక చెయ్యి తల కింద పెట్టుకొని తననే చూస్తూ మరో చేత్తో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు. "ఇదేమైనా జైలా? నేనేమైనా ముద్దాయినా? తన పర్మిషన్ తీసుకొని రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి" అనుకుంటూ అతనిపై పడ్డ చేతిని చూస్తూ మెల్లిగా లేపడానికి ట్రై చేసింది తన మీది నుంచి. కానీ అది ఇనుప రాడ్‌లా ఉంది. జస్ట్ అలా కదులుతుంది కానీ పైకి లేవట్లేదు. "బావా" అంటూ పక్కకు చూసింది. అతను నవ్వుతూ తనని చూస్తున్నాడు. "బావా ప్లీజ్" అంది లక్కీ. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో చిన్న భయం, ఇంకా అలిగినట్లుగా ఉంది వాయిస్. మెల్లిగా లేచి ఆమె పక్కనే కూర్చొని తన లెఫ్ట్ చెవి కిందికి తాకుతూ అతని కుడి చెయ్యి పెట్టి ఆమె ఫేస్‌ని తన వైపుకు తిప్పుకున్నాడు శౌర్య.
ఇప్పుడు ఇద్దరి ఫేస్‌లు చాలా దగ్గరగా ఉన్నాయి. లక్కీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అనేది నాకు తెలీదు. బట్ నిన్ను తప్ప ఇప్పటి వరకు ఎవ్వరిని ఇంతలా ఇష్టపడలేదు. ఇక ఫ్యూచర్‌లో ఇష్టపడలేను. నీకు తెలీదు కానీ నువ్వంటే కాదు కానీ నీ మాట, నీ నవ్వు, నీ అల్లరి అన్నీ నాకిష్టం. నువ్వు తప్పు చేసినా కోపం పెద్దగా రాదు. ఒకవేళ వచ్చినా అది కొద్దిసేపే ఉంటుంది. మళ్ళీ నా మనసు నాకు చెప్తుంది. లక్కీ అమాయకురాలు. తన అమాయకత్వం వల్లే ఆ తప్పు చేసింది అని. తప్ప కావాలని చేసింది కాదు అని. ఇక వెంటనే నా కోపం ఎగిరిపోతుంది. ఎందుకో తెలీదు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇష్టం ఇప్పటిది కూడా కాదు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఐ లవ్ యూ లక్కీ అన్నాడు మెల్లిగా శౌర్య. ఆమె ఫేస్‌లోకి తన ఫేస్‌ని దగ్గరికి తీసుకుంటూ. అప్పటికి లక్కీ కళ్ళు దించేసి అతని మాటలు వింటుంది. అతని కళ్ళలోకి చూడలేక ఇబ్బంది పడుతూ. ఏదైతే ఆశ పడ్డానో అదే జరుగుతుంది. బావకి నేనంటే ఇష్టం. అలాగే నాకు కూడా బావుంది. ఈ ఇష్టం చాలా బావుంది. కానీ నాకు చెప్పడం రాదు కదా! అని లక్కీ కంగారుగా అలాగే నేల చూపులు చూస్తుంటే, ఏమైందిరా నేనంటే ఇష్టం లేదా? అని చాలా మృదువుగా అడిగాడు శౌర్య. అలాగే మెడ కింద చెయ్యి మెల్లిగా తీసేస్తూ, ఇక వెంటనే టక్కున అతని చెయ్యిని పట్టుకొని, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు చెప్పడం రాదు అంది కంగారుగా ఫాస్ట్‌గా లక్కీ. అలా చెప్పేసరికి నవ్వొచ్చింది శౌర్యకి. ఏంటి? నీ ఫేస్‌లో సిగ్గు ఉంది కానీ, నీ మాటల్లో రొమాన్స్ లేదు అన్నాడు శౌర్య. ఎలా వస్తుంది? ఎప్పుడు చూసినా పోలీస్‌లాగా నన్ను రూల్ చేస్తావు. ఇంకెక్కడి నుంచి నేను రొమాన్స్ అంటుంది అలిగి లక్కీ. అవునా? అయితే నా దగ్గర ఉందిలే అన్నాడు శౌర్య. ఏముంది? అని అడిగింది లక్కీ కన్‌ఫ్యూజ్‌గా. రొమాన్స్ నా దగ్గర ఉంది. సరిపోతుందిలే ఇద్దరికీ అంటూ తన ఫేస్‌ని అతని చేతిలోకి తీసుకొని టక్కున ఆమె పెదాలు అందుకున్నాడు శౌర్య. లక్కీ బొమ్మలా ఉండిపోయింది. ఏం చేస్తున్నాడో ఫస్ట్ అర్థం కాలేదు. 2 సెకండ్లకి ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళంతా వైబ్రేషన్ అయిపోయింది ఆమెకు. ఇక తెలియకుండానే అతనిపై 2 చేతులు వేసి కళ్ళు మూసుకుంది ఆటోమేటిక్‌గా లక్కీ. ఆమె పెదాలని తన పెదాల్లోకి తీసుకొని చాలా గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. లక్కీకి కూడా ఏదో తెలియని అనుభూతి. అలా అలాగే ఆమె ఒంట్లోని శక్తంతా ఒక్కసారిగా లాగేసుకున్నట్లు అయిపోయింది. అలా ఒక 4 నిమిషాలు గడిచిపోయాయి. మెల్లిగా వదిలేశాడు శౌర్య. అది కూడా లక్కీ ఊపిరి తీసుకోవడం లేదు అని. అప్పుడు లక్కీ ఊపిరి భారంగా తీస్తూ మెల్లిగా పక్కకు చూస్తే తనకి చాలా దగ్గరగా ఆల్రెడీ తనపై పడుకొని ఉన్నాడు శౌర్య. ఆమెపై సగం పడుకొని ఆమె మెడ వంపులో ముఖం దాచుకున్నాడు. అతని శ్వాస ఆమె మెడకి వెచ్చగా తాకుతూ గిలిగింతలు పెడుతుంది. ఆమె నడుము చుట్టూ ఉన్న అతని చెయ్యిని గట్టిగా పట్టుకొని బావా అంది మెల్లిగా. ఏంట్రా అన్నాడు శౌర్య ఆమెని చూస్తూ. ఈసారి అతని చేయితో ఆమె ఫోర్ హెడ్ పైన హెయిర్స్ సరిచేస్తున్నాడు. అది ఒకటి చెప్పాలి అంది లక్కీ. ఒకటి కాదు 4 చెప్పు నేను వింటాను అంటూ అతను వెలికిలా పడుకొని వెంటనే ఆమెను తన పైకి తెచ్చుకున్నాడు శౌర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.